వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసరికి వర్షం తడిసిన వాటర్ ఫాల్స్ వర్షం. మనమైతే ఇక్కడ ఆగినాం, ఈ అంకుల్ షాప్లో ఆగినాం. వర్షం రోడ్డు చూడండి, కొంతమంది స్టార్ట్ అయినాం కానీ దాటంగానే ఇంత వర్షం ఎంతగానో దర్శనం ఇస్తాను. ఇక చిన్న స్టార్ట్ అవుదామని మళ్ళీ వీడియో మాత్రం పెట్టగట్టు చూడండి. బాగుంది. మనం మహబాద్ నుంచి డైరెక్ట్ వచ్చి బయారం కాడ ఆగినాం. బయారంలో అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఈ వర్షంలో బైక్ తోలదామంటే అదొక పెద్ద టార్చర్. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఓకే, ఈ నుంచి అయితే 32 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 54 మినిట్స్ అటు ఈ వర్షంలో 1 అవర్ పడుతుందేమో చిన్న పోయేసరికి. అందుకే వర్షం కొద్దిగా తగ్గినాక పోదామని గంట అయితే అది బయారంలోనే ఆగి వర్షం తగ్గితే స్టార్ట్ అవుదామని ఆగుతున్నాం. లేదని వర్షం అట్లనే పడుతుంది. The rain is nice, but I don't really like getting wet. What in the world? ఈ వర్షానికి 12 అవుతుంది. ఇక్కడనే 30 కిలోమీటర్స్ అంటే అది పెద్ద జర్నీ అన్నట్టు ఈ వర్షంకి. అందుకే ఇక చిన్నగా ఎంతసేపు పడుతుందో చూడాలి. నేను ఏమనుకుంటున్నా అంటే హాఫ్ డేలో పోయి రావచ్చేమో, 1-2 వరకు పోయి రావచ్చేమో అనుకున్నా. కాకపోతే టైం ఇంత అయితే చూడాలి. వర్షం అయితే ఫుల్ పడుతుంది. ఇక్కడ వర్షం చూడండి అయితే చూడండి. వర్షానికి బైక్ తోలుకుంటా హెల్మెట్ ఏం లేకుండా పోవాలంటే పెద్ద టార్చర్. వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చినాం. ఈ నుంచి మొత్తం ఆఫ్ రోడ్ ఉంది. ఈ నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది అట. వాళ్ళైతే చెప్పిళ్ళు నడుచుకుంటూ పోదామని వచ్చినాం. ఇక బైక్ కాడ అందరు పక్కకు పెట్టిళ్ళు. కిలోమీటర్ నడవగానే మాకైతే గుట్ట దగ్గరకు వచ్చినాయి. నీళ్ళు చూడండి పైన నుంచి అయితే వస్తున్నాయి. ఇంకొక 100 మీటర్స్ ఉంటుందేమో, 100-200 ఉంటుందేమో నాకు తెలిసి. నడవగానే వస్తుంది. వాటర్ ఫాల్స్ వచ్చాం చూడండి. అంటే చూడండి వాటర్ ఎట్లా పడుతున్నాయి. నా వాయిస్ పడతలేదేమో. కొద్ది మంది పైకి అయితే ఎక్కుతారు. బైక్